చాలు గౌరవ్ భలే ఉందండి నా ఆఫీసు. మనం హాట్ కాంబినేషన్ అయిపోయాం మన ఇద్దరం కదండి. మన చిన్న లుక్లు ఇచ్చుకున్నారు వెళ్ళిపోతున్నాయి, లాస్ట్ అయిపోద్ది ఏంటవునా కదా. యాక్చువల్లీ మధ్యన చాలా మంది అడిగారు, మీరు అది నాకే రిజర్వ్ చేయాలి, నాది మనమిద్దరమే టీం. Ratings doesn't last, good journalism does. In journalism, there has always been a tension between getting it first and getting it right. Ellen Goodman. చాలా బాగుంది ఆఫీసు. వావ్. హలో హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో అత్తిండియా.com తరఫున మీకు ఒక స్మాల్ సక్సెస్ మెమరీ. థ్యాంక్ యూ. హాయ్ మనోజ్ గారు. హలో అండి, నమస్కారం. పోస్ట్ ఇంటర్వ్యూ. అవును. అందుకే మీరు నాకు ముద్దు పెట్టడం వల్ల సినిమా సక్సెస్ అయిందా, సినిమా సక్సెస్ అయిన తర్వాత నాకు ముద్దు పెట్టారా? మీరు ఎప్పుడు ముద్దు వస్తుంటారు, కానీ సినిమా హిట్ అయిన తర్వాత ఆపుకోలేకపోయాను. అనవసరంగా అడిగాను కానీ జోక్స్ అపార్ట్, బట్ మీ గెటప్ బాగా నచ్చింది నా సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో అంటే గమ్మత్ ఏంటంటే త్రూ అవుట్ ఒకటే డ్రెస్సు. అవును, ఓకే ప్యాటర్న్. ఒకటే ప్యాటర్న్, ఒక 2 కలర్స్ అనుకుంటా, ఒక బ్లాక్ ఒక బ్రౌన్ అనుకుంటా కదా. బ్లాక్ బ్రౌన్ అంటే ఆ డార్క్ షేడ్స్ లో ఉంది, మెరూన్ ఒకటి, గ్రీన్ ఒకటి, అన్ని ఆ డార్క్ ప్యాటర్న్. భలే ఉంది. ఎవరు డిజైన్ చేశారు అది? కార్తిక్ గారు అండి. ఆయన డిజైన్ చేశారు. అవును, కార్తిక్ గారు అండ్ డిజైనర్ రేఖా గారు అండి. షీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. చాలా బాగా కష్టపడారు ఆవిడ. అండ్ దాదాపు ఒక 3 to 4 months ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ దాదాపు చేసుకొని. బట్ స్టైలిష్గా ఉంది అది. యాక్చువల్గా మోడర్న్గా కూడా ఉంది. అవును, యాక్చువల్ ఒక పీరియడిక్ సినిమా అనుకుంటే, బట్ బాగుంది. అవును, డ్రెస్ బాగుంది. కంప్లీట్లీ డైరెక్టర్ గారి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి నీట్గా ఎలా ఉండాలి ఏంటని ఫస్ట్ కలిసిన సెకండ్ డేకి లుక్ బుక్ రెడీ చేసి పంపించేశాడు ఆయన అప్పుడే. చేసి దెన్ ఎవరు బెస్ట్ అలాంటి ఇంక రేఖా గారు ఎంటర్ అయ్యారు. అండ్ రేఖా గారు ప్రతిదీ, అండ్ అలాగే నరసింహ నా కాస్ట్యూమ్స్ హూ స్టిచ్డ్ ఇట్. అండ్ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ రేఖా గారు అండ్ నరసింహ అన్న. అండ్ ఇట్స్ డైరెక్టర్ గారి విషయాన్ని దించారు అలాగా. మీకు మిరాయి చాయిస్ అవ్వడానికి ముందు మీరు ఎలా చాయిస్ అయ్యారు? దానికి అర్థం కాలేదు. మిరాయి మీకు చాయిస్ అయింది సినిమా మీరు అందులోకి వచ్చిన తర్వాత. అవును, అందులోకి రావడానికి ఎవరు మిమ్మల్ని చాయిస్ చూజ్ చేసుకుంది ఎవరు? సో అంతకుముందు ఒక 6 months ముందు దీనికి ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను అదే సేమ్ థింగ్ ఎలా జరిగింది ఇదంతా అని. 6 months ముందు నాకు తేజ సజ్జా తమ్ముడు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఫస్ట్ ఎలాగంటే నేనే ఫోన్ చేశాను తేజ పరిచయం లేకముందు. చేసి జాంబీ రెడ్డికి అనుకుంటా, అప్పుడు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నాను. జాంబీ రెడ్డి చూసి భయంకరంగా నవ్వామన్నమాట. నాకు 2-3 సార్లు చూసాము లాక్డౌన్. చూసి ఫోన్ చేయడం చేసి, తమ్ముడు చాలా బాగా యాక్ట్ చేసావు అండ్ అంటే దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ మాకు రిలేషన్షిప్. దెన్ ఇంకా మూవీస్ ఏదొచ్చినా ట్రైలర్ ఏదొచ్చినా ఓ బేబీ దగ్గర నుంచి ఫస్ట్ ఓ బేబీ తర్వాత ఇది అనమాట. దెన్ ఒక 6 months ముందు మేము బయట ఒకసారి కలిసాం డిన్నర్లో, ఎక్కడో బయట కలిస్తే పబ్లిక్ స్పాట్లో. దెన్ అప్పుడు వెళ్ళి చెప్పా, తమ్ముడు నేను ఎప్పుడు చూసినా ఒకటి చెప్పనా, నీ నవ్వు నాకు బాబుకి అప్పుడంతా 2.5 years. అండ్ చిన్నప్పటి నుంచి తేజాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ నవ్వులో ఆ పసితనం ఉంటుంది, ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది. సో నేను చూస్తే నా బాబు నవ్వులా ఉంటుంది తమ్ముడు అని చెప్పేసి గిల్లుతూ ఉంటాను ఇప్పుడు బొగులు పట్టుకొని. దెన్ ఆ రోజు చెప్పే, తమ్ముడు యూఆర్ డూయింగ్ వెరీ గుడ్. అప్పటికి హనుమాన్ లేదు, టీజర్ రాలేదు, ఏం లేదు. నీకు ఎప్పుడు ఎనీ టైం ఈ అన్నున్నాడు, ఫర్ ఎనీథింగ్ ఐఎమ్ దేర్. అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు ఎనీ టైం ఏ సినిమాలో విలన్గానే చేసేదని నేను రెడీ, యూ టెల్ మీ వెన్ ఎవర్ అని చెప్పాను. ఎందుకన్నానో నాకు అనిపించాను, మీకు తెలిసి ఇప్పటికి నా గురించి అర్థమై ఉంటుంది, అనిపించింది చెప్పేస్తాను, అనిపించింది చెప్పాను. దానికి ఒక 6 months తర్వాత నేను నా గేమింగ్ స్టూడియోలో ఉన్నాను, గేమిక్ట్రానిక్స్ అని రజత్ భాయ్ స్టూడియోలో ఉండి పిల్లలకి వీడియో గేమ్స్ అది
వీఆర్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ వీడియో గేమ్స్. ఆ డెవలప్మెంట్ దీంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. అన్న ఎక్కడున్నారు అన్న అన్నారు. ఇక్కడ గేమిక్ట్రానిక్స్లోనే ఉన్నాను తమ్ముడు, ఇక్కడ ఈ వీడియో గేమ్ అంటే అన్న అర్జెంట్ కలవాలన్నా నిన్ను అంటే, తమ్ముడు అన్న గేమిక్ట్రానిక్స్కి వచ్చారు. వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళి అన్న ఇలాగా ఫస్ట్ విను సబ్జెక్టు, నీకు నచ్చితేనే చేయి లేకపోతే వద్దు అన్నాడు. ఇది 2 ఈక్వల్ పవర్ఫుల్ క్యారెక్టర్ అన్న. హీరో విలను నేను కొట్టడం ఇలా టిపికల్ విలనిజం అలా కాదు, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. నిన్ను కొట్టాలంటే దేవుడు దిగి రావాలి. సో దానికోసం మేము ఒక క్యారెక్టర్ ఎవరుంటే బాగుండు, ఒక రావణాసురులాగా ఎవరుంటే బాగుండు అని మేము చూస్తున్నాం అనగానే మేము డైరెక్టర్ గారు మీ పేరు అనుకోగానే సరే ఒకసారి ట్రై చేద్దాం అడిగితే, మీరు చెప్పారు కాబట్టి చదువుతూ వచ్చి అడుగుతున్నాను అన్న అన్నారు. అంటే 100% చేస్తాను తమ్ముడు, నాకు ఒక్కసారి కథ వినిపించేయండి. నాకు డైరెక్టర్ గారు అప్పటికి నా డైరెక్టర్ గారు తెలుసు నాకు, ఆయన 100% కార్తిక్ గారిని నేను డెఫినెట్లీ వింటానని చెప్పడం జరిగింది. ఆ రోజు ఈవినింగే కార్తిక్ గారు రావడం, నేను వినడం, నేను అలా చేతులు దండం పెట్టి ఎలా ఆలోచించారని చెప్పడం, రెస్ట్ ఇస్ హిస్టరీ అనమాట. దానికి ముందు ఇది సందీప్ కిషన్ చేయాల్సిందే. దీనికి ముందు యాక్చువల్గా సందీప్ కిషన్ చేయాల్సిందే. సో అలా బారి తేజాకి వచ్చి నా తర్వాత ఎవరి డెస్టినీ ఎవరికి రాసి పెట్టుందో. అవునవునండి. కానీ సినిమా రాకముందు, సినిమా చూడకముందు మొదటి నుంచి నాకు చిన్న భయం ఉంటుంది. నీకు ఫోన్లో కూడా చెప్పాను. అవును, దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు మీ ఫోన్ కాల్ ఆ రోజు. ఎందుకంటే యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నచ్చకపోతే చెప్పేస్తారు, అది క్లారిటీ ఉంది. అండ్ ఒకవేళ నచ్చపోయినా ఇక్కడ చెప్పకపోయినా రాత్రిలో చెప్తారు, విచ్ ఐ రెస్పెక్ట్. ఎందుకంటే మీరు అనుకుంటే చెప్పేస్తున్నారు, ఓకే అది ఎన్నోసార్లు చెప్పారు, ఏ రోజైనా మీరు నా గురించి చేసినా నేను ఎప్పుడు, బికాజ్ ఇట్స్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బట్ ఆ రోజు అంటే మీ దగ్గర నుంచి రావడం అండ్ మీరు జెన్యూన్గా నువ్వు కొంచెం ఓవర్గా టాప్ చేస్తావు, డ్రామాటిక్గా ఉంటుందేమో ఈ క్యారెక్టర్ని అనేసి మీరు ఏదైనా వచ్చేస్తుందేమో అని భయపడారని చెప్పారు. ఐ రెస్పెక్టెడ్ యూ ఫర్ దట్ అండి. రియల్లీ నాకు అనిపించింది మనోజ్ కొంచెం ఓవర్ చేస్తాడు, డైరెక్టర్ రూపాయి చెప్తే దీనికి పావులు యాడ్ చేస్తాడు, లేకపోతే ఇలాగ దీన్ని కొంచెం పెంచుతాడు, ఇలాగే ఇవన్నీ అనుకున్నా. కానీ అసలు ఫస్ట్ టైం యాక్చువల్ మీ కామెడీ టైం నాకు ఇష్టం. మీ సినిమాల్లో మీ కామెడీ ఇప్పటికి కూడా నేను అదే అనుకోండి, మంచి కామెడీ టైం ఉంది, ఇంత కామెడీ సినిమాలు ఎందుకు చేయించాను. నేను చూస్తానంటే నేను వెతుకుతున్నా ఎంటర్టైన్మెంట్స్. నాకు తెలిసి ఇప్పుడు ఈ పాన్ ఇండియా యాక్షన్ గోల్లో ఎంటర్టైన్మెంట్స్ తగ్గాయి. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ దాని బలం ఏంటో చూపించాడు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. జాతి రత్నాలు, నాకు ఇవన్నీ చూసినప్పుడు అబ్బాయి ఇలాంటి చేస్తే భలే ఉంటాయి కదా. లేటెస్ట్ లిటిల్ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ వస్తే జనాలు పట్టేసుకుంటారు. అవునవును, అది అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత బాగా చేశారు, అవును అనిపిస్తుంది. కానీ నేను ఆన్ దిస్ నోట్ అండి, ఐ వుడ్ సే ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్, ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్, అది నాకు క్లియర్. నా దగ్గర నేను మంచిగా చేసినా అది చెడుగా చేసినా ఇట్ కంప్లీట్లీ గో టు ద డైరెక్టర్ అండి. నేను ఈ క్యారెక్టర్ వరకు డైరెక్టర్ మీకు ఎక్కడ కుదిరిన సింక్ ఏంటి, మీ ఇన్పుట్స్? సార్ నాకు ముందు సినిమాలైనా నేను డైరెక్టర్ కరెక్ట్గా ఎలా కావాలో అని చెప్పినట్టు అక్కడ ఎక్కువ ఆలోచించాను నేను. ఇంకా హౌ అంటే నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వను నేను, అది అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ప్రిపేర్ అయితే స్ట్రెస్ అవుతాను, ప్రిపేర్ అయితే ఒకటి లాక్ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ తెలుసు, అన్నీ తెలుసు, డైరెక్టర్ మీద నమ్ముకుంది. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నేను డైరెక్టరు ఆయన రైటరు మేము ముగ్గురు కూర్చొని డైలాగ్ అనుకుంటాం. సో ఆయన చెప్తారు ఇలా కావాలి. సో దెన్ అక్కడ ఫిక్స్ అయిందే నేను టేక్లోకి వచ్చేస్తాను అనమాట. సో నేను ఎందుకంటే బికాజ్ అది చేస్తున్నాను ఇంతకుముందు. ఎప్పుడైనా ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్, అన్నీ ట్రై చేస్తాం కదండి. కొంచెంసేపు పెద్ద డైలాగ్ ఉంటే నేను చాలా ఇంతకుముందు అప్పుడు ప్రాక్టీస్ చేసి వచ్చినప్పుడు సెట్లో నట్టు పడిపోయేది, నాకు నట్టు టక్కన అయిపోయేది. టక్కన డైరెక్ట్ చేయిందంటే నేను ఏది ప్రిపేర్ అయినా అది వచ్చేది బయటికి. బికాజ్ దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే యూ క్యాన్ ఫిక్స్ టు వన్ థింగ్. అక్కడికి వెళ్ళి యునో చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అక్కడ వెదురుది ఇట్స్ ఆల్వేస్ దట్. సో ఐ థాట్ కొంతవరకు అండర్స్టాండ్ చేసుకొని వాట్ ఈస్ ద డైలాగ్ అక్కడికి వెళ్ళి చేయడం అనేది. అండ్ కార్తిక్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు ఆయన్ని అడగండి. ప్రతిరోజు ఆఫ్టర్ సెట్కి వెళ్ళిన తర్వాత నాకు లైక్ నాకు అండర్స్టూడ్ అండ్ చాలా గొప్పగా ఏదో చేస్తున్నానని అర్థమైపోయిందండి నాకు. అండ్ సెట్కి వెళ్ళి డైరెక్టర్ గారు మీరు నాకు ఒక ఆర్టిస్ట్గా చెప్పింది చేస్తూ వచ్చానండి. కొంతమంది వస్తారు నేర్పిస్తారు, చంద్రశేఖర్ ఎలియటి గారు, క్రిషు, అలా చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. దిల్ కమ్ అండ్ చేంజ్ కొంచెం ఆ చిన్న న్యూయన్స్. అలా నాకు ఇప్పటివరకు
కార్తిక్ గారు చేసినంత నాకు ఎవరు చేయలేదండి. అండ్ లైక్ ఐ లెర్న్ట్ అ లాట్. ఓకే, అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒకటి చేస్తాను, మీరు చెప్పినట్టు 2-3 చోట్ల లౌడ్ చేశాను నేను. అనుకుని అలా లౌడ్ చేసినప్పుడు కార్తిక్ గారు వచ్చి అన్న అలా కాదు అంత వీడు చాలు. అలా కాదు, హీల్ ఎక్స్ప్లెయిన్ అండి. ఇప్పుడు టక్కన అక్కడ వచ్చి అంత వద్దని అంటే ఆర్టిస్ట్కి నవ్వుతాడు, నవ్విన లోపల చేసేది కూడా. సో బట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వచ్చి అన్న బట్ అక్కడ జరిగేది వీడికి బ్లాక్ స్పాట్ ఇది జరిగింది, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇలా ఆలోచించండి ఒకసారి అని హీల్ టెల్ మీ ఎలాగ ఆలోచించాలని. సో అది చేసినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. పైగా కార్తీక్ చాలా డౌన్ ఉంటాడు. ఆయన అసలు అంతో దిద్ది చాలు అనే రకం కాదు. ఆయనకి ఎంత నెమ్మదిగా చెప్పాలో. బట్ అంటే హీజ్ అ వెరీ టఫ్ కుకీ. ఆయనకి ఏది కావాలో క్లారిటీ ఉంది, పని కరెక్ట్గా తీసుకుంటాడు. అంతే. అంటే వేరే నాన్ సెన్సు నేను ఇక్కడ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, సెట్లో ఎవరైనా గట్టి తిట్టడం మీరు ఎప్పుడూ చూడలేదు. ఎంత ప్రెషర్ ఉన్ని హీల్ టేక్ ఇట్. అండ్ రియలీ ఆయన వ్యక్తిగతంగా నేను ఫ్యాన్ అయ్యాను. ఓకే. యా. కానీ ఎక్కడైనా చేంజెస్ చెప్పారా స్క్రిప్ట్లో? లేదండి, క్యారెక్టర్ నేను ఒకటే అడిగాను స్టార్టింగ్లో, నాకు ఏదైతే చెప్పారో అది తీయండి అన్నారు. తేజ కానీ డైరెక్టర్ గారు కానీ దేవర్ లైక్ లేదు ఏది మార్చాం బికాజ్ ఇట్స్ మల్టీ స్టారర్ ఇదే అన్న అనేసి. అండ్ కొద్ది రోజుల తర్వాత హనుమాన్ వచ్చింది, అన్నీ వచ్చింది, సడన్గా క్లైమాక్స్ మారింది అనమాట. మరి ఇందులో మారింది. ఫస్ట్ చెప్పింది దీనికి ఇప్పుడు క్లైమాక్స్ మారింది. ఓహో, అంటే రాముడు హనుమాన్ తర్వాత వచ్చాడు. ఇందులో రాముడు హనుమాన్ తర్వాత వచ్చాడు. లేదు, రాముడు ఎప్పుడు ఉన్నాడు. ఉన్నాడా? రాముడు తర్వాత ఏంటి క్లైమాక్స్ మారింది? అది నేను చెప్పకూడదు, అది డైరెక్టర్ గారు చెప్పాలి. దాని ముందు జరిగే సన్నివేశాలు, ఓకే ఓకే, ముందు జరిగే సన్నివేశాలు వేరే రూట్కి వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో అదండి. బట్ అది ఎప్పుడైతే అయ్యిందో నాకు డైరెక్టర్ గారు వచ్చి ఆయనే వచ్చి చెప్పేవారు, ఇలా వచ్చింది మేము అనుకున్నాము సర్టన్ ఇది సర్టన్ చేంజెస్. సో నౌ అండ్ ఈ 3 yearsలో సినిమా ఇస్ వన్ థింగ్ కీప్స్ అప్డేటింగ్ అండి. అండ్ 3 years అ వెరీ బిగ్ టైం. సో ఆ అప్డేట్ భాగంగా హీ వాస్ లైక్ లేదన్నా కొంచెం ఆడియన్స్ మైండ్ ఇలా మారుతుంది, దీస్ ఆర్ వర్కింగ్, సో వై డోంట్ వీ డూ దిస్. అండ్ డైరెక్టర్ గారు చెప్పారు. యూజువల్గా అయితే వేరే వాళ్ళ చేంజెస్కి నేనే అప్పుడు నేనే ఉంటే నథింగ్ డూయింగ్, జై వస్తాను జట్టుకొని ఉంటాను. బట్ ఐ థింక్ ఆ మనోజ్కి ఈ మనోజ్కి తేడా ఏంటంటే నాకు ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై ఈజ్ డూయింగ్. సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ వన్. అండ్ డైరెక్టర్ గారు అనవసరంగా సినిమా కిల్ చేసుకునే దానికైతే చేయడది. సో ఐ గేవ్ హిమ్ 100% లిబర్టీ. అండ్ ఏ రోజు కానీ ఎక్కడ కానీ నాకు ఇది చేయండి, నాకు ఎక్స్ట్రా చూపించండి, నాకు పోస్టర్లు వేయండి, ఐ వాస్ నెవర్. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ డూ డైరెక్టర్ గారు నా నమ్మకం ఉంది. వాట్ ఎవర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు అని ఒక నమ్మకంతో ఐ టోటలీ సరెండర్ టు హిమ్ ఫ్రమ్ స్టార్టింగ్ అండి. పోస్టర్లు పడ్డాయి మీకు ఇంతకీ? పడ్డాయి కదా. పడ్డాయి. బట్ యూజువల్లీ మాకు పోస్టర్ కావాలి ఇది కావాలి ఉంటాయి కదండి మల్టీ స్టార్ ఉన్నప్పుడు. మీరు అడగండి, ఒకసారి కూడా అడగలేదు నేను. సాధారణంగా 2 హీరోలు, అసలు మీరు విలన్గా వేసినా మీరు కూడా మామూలుగా హీరోనే, 2 హీరోలు మల్టీస్టార్ చేసినప్పుడు క్రెడిట్ ఎవరికి ఎక్కువ వెళ్తుందని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. ఉందా మీకు కూడా? నాకు లేదండి, నాకు ఎప్పుడు లేదు, అది ఎప్పుడు లేదు. నాకు అది ఉంటే నేను బాలకృష్ణ గారితో చేసి ఉన్నాను, అప్పుడు బన్నీతో చేసి ఉన్నాను. దట్ వాజ్ అప్పుడే నేనే వెతుక్కరే హీరో, అప్పుడు బన్నీ పిల్లలు చెప్పంగానే చేసేసాను. అండ్ అంతకుముందు గమ్యం నేను చేయాల్సింది, క్రిష్ నేను గమ్యం చేయాల్సింది. నాకు క్రిష్ అంతకుముందు నేను తెలుసు, అది మిస్ అయింది, మాకు డేట్స్ వల్ల మిస్ అయింది. ప్రయాణానికి మలేషియాకి వెళ్ళిన తర్వాత దానివల్ల అక్కడ ఇదయింది. దాని తర్వాత వచ్చింది వేదం చెప్పారు, ఇమీడియట్గా ఇట్ వాజ్ ఇది అబ్రెన్షన్స్. అది ఎప్పుడు లేదండి, నాకు రాదు కూడా అది. బికాజ్ మేబీ ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ నాట్ ఓన్లీ హీరో. నాకు అది ఫస్ట్ సినిమా నుంచి నాకు ఏదైనా క్యారెక్టర్ వస్తే బాగున్నాను, విలన్గా చేస్తే బాగున్నాను. అండ్ నీ పెద్ద హీరో నాకు బాజీ గారు, కాదల్ కొండేన్ ఇలాంటి సినిమాలు నచ్చేది అప్పుడు. కొంచెం ఒక యాంటీ ఇది మీద ఆయన మా సినిమాలో మీ సినిమా మన సినిమా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు కొంచెం ఎందుకో అలాంటి అవకాశం ఏమైనా అలా అనిపించింది. అంటే అది మేము సరదాగా నాకు వచ్చింది చెప్పేస్తాను కదా అని అది నా తప్పుడు ప్రాబ్లం అదే. అండ్ అది వచ్చేసి కరెక్ట్ చేశాను, మన అనేది ఒక అన్నగా కరెక్ట్ చేస్తాను చూడండి, అలా చేసేది తప్ప ఇంకేమిటి. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అది ఫన్. అందుకుని మళ్ళీ మీరు కూడా ఇంతమంది థ్యాంక్స్ చెప్పడము నేను మర్చిపోయానండి. నేను వాళ్ళకి లైక్ లిటరల్గా నేను ఫస్ట్ ఐ వాజ్ వెరీ ఎమోషనల్. కత్తి పట్టుకుని తిప్పమన్నా నాకు అలా చేశాను కదండి, ఇప్పుడు ఇమ్మనండి కత్తి ఎన్ని రకాలుగా తిప్పుతాను చూడండి. దర్ వాజ్ సో మచ్ ఇన్ మీ, సో మెనీ పీపుల్. అంటే అందరిది కవర్ చేయాలి, నాకు పేర్లు రావట్లేదు. అండ్ తమ్ముడు ఏదైతే వాళ్ళ అసిస్టెంట్స్ని వాళ్ళతో పనిచేసిన వాళ్ళందరినీ చెప్పాడు, అర్రే నాకు రిమైండ్ చేశాడు తేజ చేసి, అర్రే నేను మర్చిపోయాను, అందరూ కనిపిస్తున్నారు మా వాళ్ళందరూ. అండ్ ప్రభాస్ గారిని మర్చిపోయాను, రానా గారిని మర్చిపోయాను. అండ్ తేజ గారు చెప్పింది ఎస్ ఓకే ఐ హ్యావ్ టు అడ్రస్. అండ్ ఐ వాజ్
చాలాసేపు నేను కొంచెం అలా ఉన్నాను, నా స్టేజ్ వెనకాల నిలబడినా కూడా అలా ఉన్నాను, నా పక్కన నా తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాను. సో దట్ వాజ్ ఇట్. ఐ వాంటెడ్ టు షో మై గ్రాటిట్యూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ. అప్పటికీ కొంతమందిని మర్చిపోయాను నేను. సో ఇంక రేపు సక్సెస్ మీట్లో ఐ హావ్ టు కవర్, రాసుకొని తమ్ముడు రాసుకొని వెళ్ళినట్టు నేను రాసుకొని ఐ షుడ్ నాట్ మిస్ అన్. ఎందుకంటే సార్ దాదాపు 10-12 years అయిపోయింది నాకు ఒక సినిమా చేసి ఒక సక్సెస్ చూసి. సినిమా చేసి 9 years అండ్ భైరవం ఓకే మొన్న వచ్చింది, బట్ దిస్ వాజ్ మై కమ్బ్యాక్. 3 years బ్యాక్ దిస్ వాజ్ మై కమ్బ్యాక్. అండ్ ఫైనల్గా ఇది వచ్చిన తర్వాత అది ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఓకే ఆ సోల్కి పాజిటివిటీకే కనెక్ట్ అయి ఉంటాం. కానీ ఆ మూమెంట్లో ఇట్ వాజ్ దట్ థింగ్. నాకు నట్స్ బోల్ట్స్ పడుతుంది ఏం మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుపు వచ్చేస్తుంది, ఆపుకుంటూన్నారు అనమాట. సో యా అండి. కాకపోతే ఏంటంటే భైరవం సినిమా మీరు బెల్లంకొండ విద్దులు చేశారు. బెల్లంకొండ అది నా కంబ్యాక్ కాదు ఇది నా కంబ్యాక్ అంటారు కృష్ణదుబ్బూరి సినిమా గురించి. మీరు అది నా కంబ్యాక్ కాదు ఇది నా కంబ్యాక్ లేదండి, ముందు వచ్చింది కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్. అది ముందు వచ్చింది అయితే దట్ ఈస్, బట్ టైం లైన్ ప్రకారం ఇదే కదండి ముందు అనుకుంది. భైరవం నాకు భైరవం షూటింగ్కి వెళ్ళక 1 month ముందు వచ్చారు, ఓకే అయింది. 3 monthsలో సినిమా ఫినిష్ చేశారు. అది టప్ప 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 కొట్టవతలేసారు దాన్ని. సో ఆబ్వియస్లీ ఇప్పుడు టైం లైన్ చూసుకుంటే భైరవం ఇస్ మై కంబ్యాక్. అండ్ బట్ దెన్ నాకు దిస్ వాజ్ ఇట్. అండ్ నా వల్ల ఆగుంటే ఐ వుడ్ హావ్ స్టాప్డ్ ఇట్. నాకు అది ఓకే డిఫరెంట్, ఒక పల్లెటూరు డ్రామా బాగుంది. సరే నాకు ఇప్పుడు ఆ మూమెంట్లో నా లైఫ్లో నేను చేస్తే నాకు ఫైనాన్షియల్ కూడా ఐ గెట్ స్ట్రాంగ్. సో దెర్ వర్ సో మెనీ ఎలిమెంట్స్ అండి. నేను ఆగాను మిరాయి కోసం, బట్ ఆఫ్టర్ అ పాయింట్ ఐ కుంట్ హోల్డ్. ఐ హ్యావ్ అ ఫ్యామిలీ టు రన్ ఇట్. అండ్ సో దట్ వాజ్ ద మూమెంట్. ఓకే దట్ వాజ్ మై డెసిషన్ టు మేక్ యాజ్ ఒక ఇదిగా. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఈ రోజుకి భైరవం చేసినందుకు. ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్, ఐఎమ్ నాట్ అప్సెట్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ ఆ సినిమా వల్ల, ఆ సినిమా చూసి నాకు సినిమాలు వచ్చి ఆ ప్రొడ్యూసర్లు సెట్ అవ్వడం ఇదన్నీ కూడా జరిగిందండి. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ విజయ్ గారు, అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు రాధామోహన్ గారు అండ్ రిలయన్స్ శ్రీధర్ గారు టు ఈవెన్ టు కన్సిడర్ అండ్ థింక్ అండ్ ఇమీడియట్గా నాకు ఆ మూమెంట్లో నిలబడినందుకు. కానీ మీరు ఇప్పుడు చెప్పారు ఫైనాన్షియల్గా నాకు అవసరం అని. నిన్న స్టేజ్ మీద చెప్పారు నా పిల్లల్ని మా నాన్న మమ్మల్ని పెంచిన రేంజ్లో పెంచుతానా లేదా అని భయంగా ఉంది అని చెప్పారు. నిజంగా చాలా హార్ట్ టచింగ్ వర్డ్స్ అవి. తర్వాత తరచూ ఈ ఫైనాన్షియల్ నిలబడాలి దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. అంత ట్రబుల్ పడుతున్నారా? అంటే సార్ ఫైనాన్షియల్ ట్రబుల్ ఐ థింక్ ఎవ్రీబడి గోస్ త్రూ. హౌ యూ మేనేజ్ ఇట్? ఎస్ వీ వెంట్ త్రూ ఎ లాట్ ఆఫ్ బికాస్ ఫర్ సో మెనీ రీజన్స్. వీ వెంట్ త్రూ ఇట్, బట్ వీ మేనేజ్ త్రూ ఇట్ బ్యూటిఫుల్లీ. ఎప్పటికప్పుడు ఎవరికి మోసం చేయలేదు ఇప్పటివరకు. ఒకవేళ డిలే అయినా కూడా కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. ఐ మీన్ వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బు వెళ్ళిపోతుంది తప్ప మనోజ్ కానీ ఈ కుటుంబం నుంచి కానీ డబ్బు విషయంలో మోసం చేశారనమాట ఎక్కడ మీకు వినిపించదు. అండ్ దెర్ వాజ్ అ మూమెంట్ స్ట్రగుల్, బట్ ఆ స్ట్రగుల్ నా ఫ్యామిలీకి చూసేలాగా ఎప్పుడు చూపించలేదు వాళ్ళకి. మొన్న ఓపెన్ అయ్యేంత వరకు వాళ్ళకి కూడా తెలియదు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నారని చెప్పేసి. అండ్ అది ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా, ఇటుపక్క గుండు వైపు చూస్తే భార్య ఉంటుంది, ఒళ్ళు మీద చూస్తే 2 పిల్లలు ఉంటారు. ఇంకా మిగతా అందరూ వస్తారు వెళ్తారు, మన బాధ ఉంటారు అయ్యో అంటారు, మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. జీవితాంతం ఉండేది వీలే మనకి మెయిన్. సో అది తెలియని రెస్పాన్సిబిలిటీ లైఫ్లో ఎన్ని రకాలుగా. నా లైఫ్లో ఎప్పుడండి నా శత్రువు ఎవరంటే ఇన్సెక్యూరిటీ. నాతో కొట్లాడే వాళ్ళందరూ, నాతో కోపంగా వచ్చే వాళ్ళందరూ, అందరికీ నా ప్రొఫెషనల్ కానీ ఎక్కడైనా ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ వాట్ ఐ సా ఇస్ ఇన్సెక్యూరిటీ అండి. సో ఒక మనిషికి ఎదురుగా ఇన్సెక్యూరిటీ ఉందంటే ఇంతకుముందు ఏం చేశాడు నా అప్పట్లో, నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు, నువ్వు అలా ఫీల్ అయితే నీలో ఫీల్ అవుతాను. నేను అప్పుడు ఏజ్ 19 years నుంచి ఇండస్ట్రీలో హీరోగా యాక్ట్ చేశాను. సో ఐ డోంట్ హ్యావ్ బయట తిరిగి అంత ఇది. థ్యాంక్స్ టు మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉన్నారు, వాళ్ళ వల్ల కొంచెం రియాలిటీకి దగ్గర పెట్టారు వాళ్ళు. సో దానివల్ల సో ఐ వెంట్ త్రూ దట్. అండ్ సో నేను సొంతంగా నిలబడాలి, నా వైఫ్ సొంతంగా నిలబడాలి. అండ్ దట్స్ సో మేము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మేము సొంతంగానే నమస్తే వరల్డ్ అని కంపెనీ పెట్టాం. లాక్డౌన్లో ఎవరికైనా అయిపోతుంది అనుకున్నారు. లాక్డౌన్లో నేను చాలా చేశాను. ఈ డ్రాయింగ్లు చేస్తూ సరే ఈ కంపెనీ పెట్టేదానికి ఏం చేయాలని చెప్తే అప్పుడు గవర్నమెంట్ టెండర్లు వేస్తూనింది. మాస్క్స్ అని వీటికి గరి, తర్వాత రేషన్ అనేసి. సో టక్కన ఏం చేశాను, నాకు ఈ రేషను ఇవి నాకు తెలుసు. విద్యానికేతనం నా పిల్లలకి రేషన్ ఎంత వస్తుంది పోతుంది ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఎక్కడ ఏది దొరుకుతుంది ఇండియా చుట్టూ నాకు తెలుసు. తాండూరుకి వెళ్తే ఏ పప్పు దొరుకుతుంది, ఊరికి వెళ్తే ఏం దొరుకుతుంది అనేసి. తమిళనాడులో అలా రాగానే టెండర్ చూడంగానే అప్లై చేద్దాం, సరదాగా అప్లై చేయండి రా నన్ను.
అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యాం. ఇక తమిళనాడులో లాక్డౌన్లో అక్కడ ఉన్నా నేను. లాక్డౌన్లో జరిగింది. సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అని చూసి ఇప్పుడు ఏంటంటే బిడ్డింగ్ చేయాలన్నారు. ఇంకా చూడన్నా నాకు సబ్జెక్ట్ తెలియదు కానీ ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. పక్కన వాళ్ళు రేట్లు చెప్తుంటే ఇటు రేట్లు అలాగా ఒక 10 రోజులు మీరు నమ్ముతారో నమ్మరో ఒక ట్రేడింగ్ నేను నా ఫ్రెండ్ ఇలా కూర్చొని లెట్ మీ కనెక్ట్ మై బ్యాక్ ఆఫీస్ అని చెప్పి కనెక్ట్ చేసేవాడు ఆ రూమ్లోనే ఉంటాడు. అర్థమైతే ఇలా చేసుకొని కనెక్ట్ చేసుకొని మేము దాదాపు ఆ లాక్డౌన్లో ఒక 60 lakhs వరకు వితిన్ ఒక 10 days మీరు రేజ్ చేసి బిజినెస్ చేసి రొటేట్ చేసి 60 lakhs సంపాదించాం మేము. చేసి దెన్ వి ఐపీస్ 200 ఐపీ క్రియేట్ చేసుకుని ఐపీ రిజిస్టర్ చేసి దానికి ఖర్చు పెట్టాం. దానికి ఆ డబ్బు తీసుకెళ్ళి మన నమస్తే వరల్డ్ పెట్టుబడికి పెట్టుకొని 200 డిజైన్ చేసి వాటికి పేర్లు పెట్టి కథలు రాసి ఐపీ రిజిస్టర్ చేయించేసాం. అప్పుడు మేము నమ్మాం వచ్చింది సరే ఎత్తిపెట్టుకుని నో లెట్స్ పుట్ ఇట్ ఇన్ దిస్ అనేసి. సో దట్స్ ఆల్. వీ ఆల్వేస్ లైక్ టు ఇన్నోవేట్. మాకు అది ఎంజాయ్మెంట్. సో బట్ దెన్ అండ్ కొన్ని పరిణామాలు జరిగింది విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అండ్ వీఆర్ అవుట్ ఆఫ్ ఇట్. బ్యూటిఫుల్లీ లైఫ్ ఈజ్ టేకింగ్ ఫార్వర్డ్. సో ఎవరికైనా లైఫ్లో జరిగినప్పుడు ఒక భయం వస్తుంది. యాజ్ ఫాదర్ మీకు ఒక పాయింట్లో ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. అది నాకు చాలా బలంగా వచ్చింది. ఎటు చూసినా అంటే ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి ఐ బీన్ వెయిటింగ్. అంటే వెయిటింగ్ అలవాటు అయిపోయింది. ఓకే వస్తుంది ఎవరైనా వచ్చి అడుగుతుంటే ఓకే అంత ప్రేమ చూపిస్తున్నారు. బయట ఆన్లైన్లో ప్రేమ చూపిస్తున్నారు, బయటికి వెళ్తే ప్రేమ చూపిస్తున్నారు. నువ్వు సినిమా దియనా సపోర్ట్ చేస్తున్నావు మేము ఉన్నామని. వాళ్ళకి ఏం చెప్పాలా తీస్తున్నా, అద్భుతంగా తీస్తున్నా అని చెప్తున్నాను. మీరాయి చేస్తున్నారు 3 సంవత్సరాలు. ఏంత ఊరికి వెళ్ళినప్పుడు అదే సినిమా ఎన్ని రోజులు చేస్తావు, నువ్వు చేయాలా టక్క 3 నెలలకు ఒక సినిమా రావాలా, నాకు రావాలని ఉంది అంటే యునో కదండి ఏం చెప్తావు అనేది బంధువులకి వాళ్ళకి వీళ్ళకి. బట్ రియలీ ఈ టోటల్ ఎపిసోడ్లో అండి నేను చెప్పినట్టు ఐ థ్యాంక్ మై వైఫ్ అండ్ మై సన్ ధైరవ్ ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్స్. అందరూ నమ్మారండి, అందరూ నిలబడారు, ఎవరు ఏం క్వశ్చన్ అడగలేదు. ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ముందుకున్నానంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు దాదాపు నా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి అండి. నా స్టాఫ్ అంతా కూడా దాదాపు 18 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళే అందరూ. వెళ్ళినోళ్ళు కూడా నాతో టచ్లోనే ఉంటారు. వెళ్ళినోళ్ళు కూడా నా ఇంటికి మంచికి చెడుకి అందరూ నాకు కూడానే ఉంటారు వాళ్ళు. అండ్ నేను చెడ్డోడైతే నేను వాళ్ళకి ఎప్పుడైనా ఇది చేసి ఉంటే నా పక్కన వాళ్ళు ఉండరండి ఎవరు. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ టుడే నాకు అది ఏదైతే భయం ఉన్నిందో ఆ భయం డైరెక్టర్ తీయేశారండి. కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ కదా ఒక 10 years పాటు. ఎస్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్. అంతకుముందు మనోజ్ ఏంటంటే నాకు కోపం ఎక్కువ. కోపం అందరికీ ఉంటుంది, నాకు ఇప్పుడు ఉంటుంది. బట్ నో ఐ నో హౌ టు కంట్రోల్ ఇట్. అప్పుడు కంట్రోల్ తెలిసేది కాదు. నరం కట్టయిపోయిందా? నరం కంట్రోల్లోకి వచ్చింది. కోపం నరం కంట్రోల్లోకి వచ్చింది. అయితే ఇంకా ఉంది. మనిషి అనే వాళ్ళకి ఉంటుందని అన్నీ ఉంటుంది. సో కాకపోతే బికాజ్ ఈ పెరిగిన వాతావరణం లైక్ మేము రాయలసీమలో కానీ హౌ వీ డెల్ట్ థింగ్స్. సో న్యాచురల్గా అది తెలియకుండానే ఉంటుంది. సో అండ్ చాలా బాధ్యతలు, ఊళ్ళో కూడా ఏదైనా సమస్యలు వచ్చినాయి. ఏదైనా నేను ఎక్కువ తిరుపతిలో పెరిగాను, నాయుడుపేటలో పెరిగినాను, చెన్నైలో పెరిగినాను. సో ఈ ఏరియాలో పెరిగినప్పుడు సమస్యలు డైరెక్ట్గా దిగుతాం అనమాట మేము. సో అలా ఉండేది అండ్ ఆ స్వభావం ఉండేది. అండ్ ఎవరైనా నేను ఏదైనా అంటే పర్సనల్ అందరూ నేను ఆవాలనుకొని తీసేసుకుంటూ ఉంటాను అనమాట. సో వాళ్ళు ఏదైనా చిన్న హర్ట్ చేసినా నాకు దానికి రియాక్ట్ అయ్యేవాడిని, ఫ్లిప్ అయ్యేటోడిని, పక్కనే లేచేది కోపం. ఎక్కడ ఎవడున్నాడు చిన్న పెద్ద ఉండేది కాదు. వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు ఓకే, చిన్న ఫ్లిప్ అవుతా నేను ఫ్లిప్ అయ్యేటో డబుల్ ఫ్లిప్ అయ్యేటోడిని చూపిద్దాం అంటే వెళ్ళిపోయేది అక్కడికి. సో ఐ థింక్ దిస్ 10 years దిస్ లైఫ్ వాట్ హ్యాస్ షోడ్ మీ ఒకటి అర్థమైందంటే కష్టాలు కంపల్సరీ లాస్ట్ వరకు. దెన్ హౌ యూ హ్యాండిల్ ఇట్ అనేది ఇయర్ బై ఇయర్ నేర్చుకుంటూ వెళ్తాం మనం. దట్స్ ఆల్ లైఫ్ ఇస్. అండ్ ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇస్ చేంజ్ ఇన్ లైఫ్. అది గట్టిగా బలంగా పాతుకుపోయింది నాకు. సో ఇది ఈ రోజుతో మన కష్టాలు తీరిపోయాయంటే లేదు. ఇప్పుడు మిరాయి హిట్ అయింది, ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. ఈ 1 week నాకు తిరిగి హ్యాపీగా ఉన్నాను. అరవాలు ఉన్నది. నేను నచ్చినట్టు స్టోరీలు షేర్ చేశాను. నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని ఒక 4 extra వేసాను. వేసుకొచ్చు అంటే అర్థమైందా, కూర్చొని తెప్పిరా మెరిడీ నుంచి బిర్యానీ తెప్పిరా అని చెప్పి మెరిడీ బిర్యానీ బావర్చి నుంచి ఒక డిష్ అన్నీ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని అలా పెట్టుకొని ఇంకా రావడం. ఇన్స్టా స్టోరీలు చూడడం, షేర్ నేను అడిగి నేను షేర్ చేసేస్తున్నానంటే అందరూ కూడా ఈరోజు నువ్వు ఏమైనా చేసుకోరంటే ఇన్స్టాలో షేర్. నా ఫీలింగ్స్ అన్నీ మీరు చూస్తే ఇన్స్టాలో నైట్ నా ఫీలింగ్స్ అన్నీ షేర్. దట్ వాస్ నాలో ఫీలింగ్స్ ఉప్పొంగుతూనింది నిన్న ఆనందంతో. బట్ దెన్ సార్ దిస్ విల్ బీ 1 week. ఈ 1 weekలో ఇంకోటి స్టార్ట్ అవుతుంది. హౌ టు సస్టైన్ దిస్. ఇంకా కష్టపడాలి. ఇంకా సార్ ఫ్లాప్ అయినా
అదే పదింతలు కష్టపడాలి, హిట్ అయినా అదే పదింతలు కష్టపడాలి. భయం కామను, నెక్స్ట్ ఏంటనేది కామను. బట్ ఇది సో ఇది వచ్చినప్పుడు కష్టం వచ్చినా బాధ వచ్చినా 4 ఎక్స్ట్రా వేయడం ఉంది కామను. అది నా నెక్స్ట్ ఏంటంటే కామను. సో నో, ఐ బీన్ డైటింగ్ అండ్ నాట్ బీన్ డ్రింకింగ్. సో నా డేవిడ్ రెడ్డి దాని గురించి అంత వెరీ ఎక్సైటింగ్. మీ దాంట్లో చాలా చెప్పబోతున్నాను డేవిడ్ రెడ్డి గురించి. సో అందుకే నేను నాకు ట్రైనర్ దగ్గర, ఇప్పుడు రంజిత్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ దగ్గర, మా వైఫ్ దగ్గర 4 చెక్ పోస్టులు ఉన్నాయి. నేను ఏదైనా చేయాలన్నా, ఏదైనా ఫుడ్ తినాలన్నా ఈ నలుగురికి చెప్పి ఒప్పించుకోరనమాట. వీళ్ళు నలుగురికి యునానిమస్గా హ్యాపీగా నువ్వు ఏమైనా చేసుకురా, మేము పట్టించుకోరారు. సో యా, దట్ వాజ్ వన్ డే ఎస్టర్డే ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్. వీ హ్యాడ్ ఇన్ అవర్ హౌస్. ఎవరైతే మాతో పాటు కష్టపడి ఉన్నారో ఇన్ని సంవత్సరాలు తోడుగా నీడగా వాళ్ళందరితో కూర్చొని నిన్న సండే ఆఫ్టర్నూన్ నుంచి చాలా బాగా వీ హ్యాడ్ అ గుడ్ టైం. ఇప్పుడు ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏది ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్, మీ వైఫ్ గురించి చెప్పండి. నాకెందుకో మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈసారి అనిపిస్తున్నారు. అది నిజమే, కానీ మీకెందుకు అలా అనిపిస్తుంది? ఆవిడ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, చాలా పేరున్న ఫ్యామిలీ. మీరు ఫాదరు పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. బట్ మీరు మీ కాళ్ళ మీద నించోవాలి, మీ స్ట్రగుల్ పెడుతూ, మీరు ఫేస్ చేస్తూ, మీరే ఈదుకుంటూ వెళ్ళాలి. మీరు ఆవిడ కూడా ఇంచుమించు నాకు తెలిసి అదే విధంగా ఉన్నారు. సో మీ ఇద్దరు ఒక దగ్గర చేరారు, ఒక గూటి పక్షులాగా. మా ఇద్దరి ఆశయాలు ఒకటే అండి. మాకు వీ వాంట్ టు డూ లాట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ సేమ్ మెంటాలిటీ. ఎవరికైనా ఏదైనా ఉంటే ఆ పని వాళ్ళకి తీరేంత వరకు మాకు నిద్ర పట్టదు మాట ఇచ్చేసాక. మా దగ్గర ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ రిసోర్సెస్, వీ హ్యావ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ కాంటాక్ట్స్ అండ్ టు హెల్ప్ సమ్మన్. మా కోసం కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్ర గారు, మన కామెడియన్ ఆర్టిస్ట్ రామచంద్ర గారు, నాకు రిలీజ్ ఐ వాంటెడ్ టు గో సీ హిమ్. బట్ అవును, మనం మీరు ట్విట్టర్లో పెట్టారు. అవును, నేను దానికి అమౌంట్ పంపిద్దామంటే రిజెక్ట్ అయిపోయింది 2 సార్లు కూడా. అవునా? అంటే కొంచెం ఫిల్ బ్యాలెన్స్ ఏదో అది లిమిట్ ఏదో ఉంటుంది కదా. 2 నెంబర్లు ఇచ్చారు. అవును, 2 నెంబర్లు ఇచ్చారు మీరు. ఆయన నెంబర్ ఒకటి, ఇంకొక నెంబర్. అవును, వాళ్ళ బ్రదర్ది అయింది. నెంబర్కి నేను అమౌంట్ పంపిద్దాం ట్రై చేశాను, రిజెక్ట్ అయింది. సో నేను తర్వాత ఓకే, నేను అది రెక్టిఫై చేస్తానన్నా, చేసి ఇంకా అది ఎలా చేయొచ్చు నేను ఒక అకౌంట్ వాళ్ళకి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ నో. డాక్టర్ గారితో నేను డైరెక్ట్గా టచ్లో ఉన్నాను ఇప్పుడు. ఏదైతే డాక్టర్ ఉన్నారో ఆయన నాకు మెసేజ్లు అని చూస్తున్నారు. ది థింగ్ ఇస్, ఆ స్టేజ్ ఏదైతే ఆయన ఫస్ట్ 48 hours ఇంక కష్టం అండి అనే లెవెల్కి చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నేను ఆ ట్వీట్ చేయడం జరిగింది. చాలామంది మీలాంటి మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు చాలామంది ఎంతో కొంత దాంట్లో 50 రూపాయలు వేసిన అబ్బాయి ఉన్నాడు. దట్ ఈస్ గ్రేట్ అన్న. 50 రూపాయలు నీకు చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ ఇది నా 1 మీల్ అన్న, ఒక మీల్ అన్న నాది అన్నాడు. నిజంగా అలాంటి గుండెలు బ్రతకాలి. ఇంకా మీరు చెప్పినట్టు 50 అతనికి ఎన్నో 10 కాదు 1000 అవుతుంది ఆయనకి. సో ఇలాగా చేస్తున్న క్రమంలో అన్న కొంచెం ఇంకొంచెం షార్టేజ్ ఉంది అంటే డాక్టర్ గారు కూడా హాస్పిటల్ కూడా పాపం బాగా డిస్కౌంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఇంకా కావాలన్నా కొంచెం ఇదంటే ఇమీడియట్గా నాకు ఏం చేయాలో తెలియలేదు. అండ్ సరే ఇవ్వాలి, చేయాల్సింది చేసాం, ఒక్కడనే అంతా చేయలేను. సో కళామందిర్ కళ్యాణ్ గారికి వాయిస్ నోట్ పంపించారు. సార్ మీకు ఇంత మీ ఫౌండేషన్ లాస్ట్ టైం వాళ్ళ బర్త్డేకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ సో మచ్ ఫౌండేషన్ వర్క్. సో ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఇన్స్పైర్ అయ్యి నాకు టక్కని గుర్తుకొచ్చాడు ఆయన చేసి నాకు. సార్ దానికి ఒక 4 days ముందే ఎప్పుడైతే ఇది వచ్చిందో మెసేజ్ పెట్టాను, సార్ వెన్ ఈస్ అ గుడ్ టైం టు కాల్ యూ అండి అని పెట్టాను. ఆయన చూసుకోలేదు, రిప్లై రాలేదు. సరే అనేసి ఏం చేయాలంటే టక్కన నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పి తలా అంతంత ఏంటి అందరూ అని చెప్పేసి అందరితో కొంచెం మొబిలైజ్ చేసి కొట్టేస్తున్నాం. ఈలోగా ఒక 3 days అయింది, మన సినిమా రిలీజ్ అయింది. మెసేజ్ కంగ్రాచులేషన్స్ అండ్ సారీ మీ మెసేజ్ ఇప్పుడే చూసుకుంటున్నా, కంట్రీలో లేనండి వచ్చాను, ఏంటండి అని చెప్పారు. కాల్ చేయమంటారు అంటే వాయిస్ నోట్ పెట్టా. ఇంటర్వ్యూ మధ్యలో నుంచి పక్కన వెళ్ళి సార్ ఏం లేదు పలానా ఇలా అయింది, ఆయనకి కొంచెం అమౌంట్ కావాలి, మీ ఫౌండేషన్ నుంచి ఏదైనా చేయగలుగుతారంటే అయ్యో 100% అని వాళ్ళ ఫౌండేషన్తో మాట్లాడి ఇమ్మీడియట్గా 1 lakh వాళ్ళకి అందేలాగా ఈరోజు ఇస్తున్నారు. సో మీరే ఇవ్వండి అంటే లేదండి అది మీ గుండె మీ సోళ్ళు, మీరే పంపించండి, మీరే ఏమంటే వాళ్ళ నంబర్లన్నీ పంపించాను వాళ్ళకి. సో ఏదైనా తీసుకుంటే మీరు చేయాలండి. అండ్ సేమ్ థింగ్ మోనిక దగ్గర నేను చూశానండి, తను కూడా అదే తప్పన. నాకు వచ్చేసి నాకు చిన్న ఫస్ట్ నుంచి అంతే, ఫస్ట్ నుంచి మీరు చూడండి నేనే నా కోసం కాకుండా నేనే వెళ్ళి చేశాను తప్ప నాకు నేను ఇది చేయండి. ఎందుకంటే నా ఫస్ట్ నుంచి మీరు చూస్తే పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోయిన్లు ఈ సెటప్లో నమ్ముకొని రాలేదు.
నేను కాన్సెప్ట్ని నమ్ముకొని వచ్చా. నేను మీకు తెలుసా కానీ అక్కడి నుంచి ప్రయాణం కానీ వేదం కానీ బిందాస్ కానీ మీరు వేసుకుంటూ రండి, ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదు. దట్స్ బికాజ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. చిన్నప్పటి నుంచి నన్ను సిల్వర్ స్పూన్ అని ఐ వాజ్ టార్చర్డ్ నా స్కూల్లో. నన్ను ర్యాగింగ్ చేసి, నన్ను బుల్లీ చేసి, నన్ను ఒక పాయింట్ తర్వాత నన్ను అలా టర్న్ చేసి, నేను ఓకే ఇప్పుడు నన్ను చూడండిరా, నన్ను తట్టుకోండిరా అన్నట్టు చేశారు వాళ్ళు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయింది కాబట్టి నాకు ఐ థింక్ కాన్షియస్లీ నో. అండ్ నేను తిరుపతిలో తిరిగిన, ద్వారకా కాలేజీలో చదివిన, జూనియర్ కాలేజీలో నా లైఫ్ అంతా గ్రౌండెడ్లోనే ఉన్నాను నేను. సో ఐ వాజ్ హ్యాపీ. నా ఫ్రెండ్స్ అందరూ, అది నా ఫ్రెండ్ ఒక పంతులు ఉన్నాడు, ఆటో ఒక ఇది పెట్టుకుని ఆటో డ్రైవర్ నుంచి ఆటో స్టాండ్ హెడ్ అయిన వాడు ఉన్నాడు చెన్నైలో. అండ్ ఐ హ్యావ్ మల్టిపుల్, అందరూ నా పేరెంట్స్ అవుతున్నారు. సో వీఆర్ గ్రౌండెడ్ అండ్ మాకు సో వీఆర్ లైక్ ఓకే, కొడితే సొంతం కొడితేనే పేరుంటుంది ఈ ప్రపంచంలో అనేసి. దట్స్ హౌ ఐ థింక్. అంటే నాకు ముందు తెలియలేదు, ఇప్పుడు చెప్పగలుగుతున్నాను మీకు. ఇప్పుడు ఆవిడకి ఏమైనా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయా? 100% అండి, 100% షీ హ్యాస్ ఇన్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్ అండ్ వెన్ షీ కమ్స్ షీల్ బీ ఏ గ్రేట్ లీడర్. అండ్ తనకి పదవి ఉన్నా లేకపోయినా షీఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. అలా కాదు, అంటే వాళ్ళ వారసత్వం, వాళ్ళ ఫాదరు మదరు ఆ ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా? 100% అండి, 100% షీల్ కమ్ అండ్ డూ ఇట్ ఫర్ షూర్. మీకుందా అలాంటిది? మీకు కూడా ఉందా రాజకీయాల ఇంట్రెస్ట్? లేదండి, నా పబ్లిక్ సపోర్ట్ ఉంది. అండ్ మై వైఫ్ వెళ్ళిందంటే నా వైఫ్కి 100% నా ఆబ్వియస్లీ నా మీరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తానండి. ఎలా ఉంటుంది రిలేషన్ వాళ్ళ మిగతా వాళ్ళతో, ఆ ఫ్యామిలీలో మిగతా పీపుల్తో మీకు? బాగానే ఉంటుంది. ఉంటుందా? అందరితో బాగానే ఉంటుంది. అందరితో బాగానే ఉంటుంది. అండ్ దే ఆర్ బిజీ ఇన్ దట్ ఆ వరల్డ్, వీఆర్ బిజీ ఇన్ ఆ వరల్డ్. మేము వాళ్ళ పనిలో దూరం, వాళ్ళు మా పనిలో దూరం. వెరీ క్లియర్ విత్ అవర్ బౌండరీస్ అండ్ వర్క్స్. అవును. ఆవిడకి ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ అనేవి ఏమైనా? అబ్బే ఏం లేవు, మీతోటే అంతే. జస్ట్ మేము ఆ టాయ్స్ కంపెనీ, షీఈ్ వెరీ ప్యాషనేట్. ఆ టాయ్స్ కాదు, ఇట్స్ ఐపీ కంపెనీ అండి. దాన్ని ఎలాగనేసి నెక్స్ట్ యానిమేషన్ ఫిల్మ్ చేయాలి. నా ఫిల్మ్ చేయకముందే బొమ్మలు హిట్ అయిపోయి మార్కెట్లో ఉన్నాయి. నా సినిమాకి సంబంధించిన క్యారెక్టర్స్ బెటర్ కదా, ఇంకా బెటర్. దాన్ని నేను ఫస్ట్ కథ రాస్తానమ్మా, స్కెచెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ అనింది, నేను దీన్ని కామిక్ బుక్ చేస్తాను, పిచ్ డెక్ రెడీ చేసి నెట్ఫ్లిక్స్ వీళ్ళందరికీ పిచ్ చేస్తాను. తర్వాత ప్రీ ప్రొడక్షన్ విల్ టేక్ 1 year అన్నాను. CGI ఫిల్మ్ కదా, 1 to 1.5 year ప్రీ ప్రొడక్షనే మెయిన్. ఇది పోస్ట్ ఏముంటుంది, ప్రీయే మెయిన్. ఇది పోస్ట్ ఈజ్ ఈజీ, అది 6 నెలల్లో అవుతుంది. ప్రీయే మెయిన్ అని చెప్పుకుని అంటే ఓకే, చాలా బాగుంది. ఆ తర్వాత సినిమా హిట్ అయిన వెంటనే నువ్వు ఇవన్నీ అమ్మేయచ్చాను నేను. చాలా బాగుంది ప్లాన్, నువ్వు కంటిన్యూ అనింది. కట్ చేస్తే తిను శాంపుల్స్ అంతా రెడీ చేసి మొత్తం ఇండియా అంతా ట్రావెల్ అయ్యాము మేము లాక్డౌన్ అప్పుడు. వెళ్ళి ఎక్కడెక్క కొండపల్లి దగ్గర నుంచి, బెంగళూరు చెన్నపట్నం దగ్గర నుంచి, కలకట్టా దగ్గర నుంచి అంతా. ఫస్ట్ తను స్టార్ట్ చేసింది ఆలగడ్డ నంద్యాలలో స్టఫ్ టాయ్ ఫ్యాక్టరీ పెట్టాలని. వి గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అజయ్ సిన్హా గారు అని ఉన్నారు, ఆయన వైజాగ్లో పెట్టారు. చాలా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, పాల్స్ ప్లస్ అని చెప్పేసి. నగరిలో కూడా పెట్టాడు ఆయన. అండ్ వెరీ ఎర్లీ స్టేజెస్లో శ్రీ సిటీలో పెట్టాడు ఆయన. జపాన్ నుంచి, చైనా నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి పెట్టిన ఆయన అనమాట. నార్త్ ఇండియన్, బట్ ఇక్కడ వచ్చి పెట్టారు. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఎక్కడి నుంచి వచ్చి ఇలా పెట్టి ఇంత చేస్తున్నారు. అండ్ ఒక బొమ్మ కుట్టాలంటే ఈ రోజుకి స్టిచ్చింగ్ అవసరం. అంటే మన దగ్గర లేడీస్, సో మున్నమ్మకి మా ఊర్లో చాలామంది ఉన్నారు, స్టిచ్చింగ్ దిస్ విల్ బి ఏ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ అని అక్కడ స్టార్ట్ చేసింది ఇది. దాని లోపలికి వెళ్ళే కొంది ఇంత చాలా ఉంది. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అమ్మడం మొదలు పెడతాం, దెన్ వీల్ అండర్స్టాండ్ ఇదని. నౌ నెక్స్ట్ స్టెప్ ఇస్ వీఆర్ స్టార్టింగ్ టు, ఇప్పుడు తిరుపతిలోను ఆలగడ్డలోను ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామని ముందు ఆన్ ద పేపర్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు. దేవుడి కమ్ బ్యాక్ టు మిరాయి. మొన్న 2 సార్లు స్టేజ్ మీద అన్నారు, ఓకే 2 స్టేజ్ల మీద ఒకటే మాట అన్నారు, నన్ను తీసుకెళ్లకుండా బొంబాయి, ఢిల్లీ, బెంగళూరు వెళ్ళిపోయారు అని చెప్పేసి. దాని వెనకాల ఏదో పెయిన్ ఉన్నట్టు కనిపించింది. చిచ్చి, నాకు పెయిన్ ఉంటే దాచుకోరండి మొత్తం. అదే చెప్పారు కదా. చీచి, అది అలా కాదు, అది సరదాగా మేము ఎప్పుడు కలిసి వెళ్తారు కదా బ్యాచ్ అందరూ. అంతే కదా. సో కలిసి వెళ్తే నన్ను మిస్ అయ్యి వెళ్ళిపోయారు, నాకు ఫోమో అని ఏం చేసేస్తున్నారు వాళ్ళు నన్ను వదిలేసి అనేసి. బట్ వాస్తవానికి డబ్బింగ్ చూశానండి, వేరే సినిమాకి హిందీ డబ్బింగ్ చూసి నా ట్రైలర్ రిలీజ్ అయింది. థియేటర్ ట్రైలర్స్ ఎప్పుడు ఓకే డబ్బింగ్ చెప్తారని, అప్పుడు ఇంకా నా తెలుగు డబ్బింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. చూడంగానే థియేటర్ ట్రైలింగ్ చూడంగానే పాపం బాగా చెప్పారు వేరే భాషలలో, కానీ నాకైతే గుండె అయింది. నా వాయిస్ చూడలేకపోయాను, నేను వేరే వాయిస్ పెట్టంగానే నాకు చూడలేకపోయాను. సో నేను స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను.
సో ఇప్పుడు ఎలాగనే మనక హిందీ అద్భుతంగా మాట్లాడతాను, మన అందరికీ తెలిసిందే నా హిందీ గురించి. ఇది రావు అంటే అక్కడికి వెళ్ళి ఇది రావు అంటారు, అక్కడికి వెళ్ళబట్టి. సో ఈ సెటప్ పద్యం పడమేస్తే దయాన సింధు గోడ దూకితే అదే సందో అనేటోండి హిందీ క్లాస్లో, సంస్కృత్ క్లాసుల్లో పద్యాలు చెప్పరా అంటే. సో ఒక టీచర్ని పెట్టుకున్నాం హూ ఇస్ రియలీ గుడ్ అట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని టార్చర్ పెట్టినందుకు. సో వాళ్ళందరిని పెట్టుకొని వీ వర్క్ అండ్ వాటికి. సో తమిళ్ ఎలాగో చెప్తాను, హిందీ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం కూడా చెప్దాం అనుకున్నాను. అండ్ ఇంకా నాకు దీనికే నరాలు కట్ అయిపోయాయి. ఇంకా మలయాళం నెక్స్ట్ టైం ప్రామిస్ ఐ డెఫినెట్లీ డబ్ ఇన్ మలయాళం. ఐఎమ్ సో సారీ. అందువల్ల వెళ్ళలేకపోయారా ఢిల్లీ, బొంబే అవన్నీ? అవునండి, వెళ్ళలేకపోయాను. లేకపోతే నేను వాళ్ళు పిలవకపోయినా వెళ్ళిపోయి ఉంటాను. నేను వదిలేళ్తారా అనేసి మనకు అది లేదు, మన సినిమా వాళ్ళు కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. సో అంతకు లేకపోతే పోస్ట్ టైంలో మళ్ళీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఓపెన్గా మనోజ్ అనేవాడికి మీరు ఎప్పుడైనా చూసుకోండి, మనోజ్కి ఇన్సెక్యూరిటీ ఉండదు, కుళ్ళు ఉండదు, ఒక డామినేట్ చేస్తూనే ఉండదు. నాది ఇది పడిందా, ఆడికంటే ముందు నాది పెట్టాలి, వెనక పెట్టాలి, ఈ థాట్ ప్రాసెస్, ఇంత జాసు, ఇంత టైం వేస్ట్. ఇక్కడ లేచి వెళ్ళానా నాకు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అంటే ఐ వాంట్ బీ ప్రొడక్టివ్ త్రూ అవుట్ ద డే అంటిల్ ఐ డ్రాప్ ఇన్ ది ఈవినింగ్. సో దట్స్ హౌ వీఆర్ ఫంక్షనింగ్. కాదు ఇప్పుడు మీరు వెళ్తారా మరి ఢిల్లీ, బొంబే, బెంగళూరు ఏమైనా? నో, విశ్వ గారి ప్లానింగ్ అండి. నో వీఆర్ ఆల్ గోయింగ్ ఈ వీక్, నెక్స్ట్ వీక్ అంతా విల్ బీ గోయింగ్ ఢిల్లీ, బాంబే, మొత్తం టీం అంతా. ఈసారి టీం అంతా కొన్ని చోట్ల కలిసి వెళ్తున్నాం, రేపు ఒక చోట కలిసి వెళ్తున్నాం, ఎల్లుండి స్ప్లిట్ అవుతాం. ఇట్స్ అ బిగ్ ఫిలిం అండి, కలిసి కొన్ని వెళ్ళగలుగుతాం ఇప్పుడు కలిసి. అండ్ ఇంకో రీజన్ నాకు అప్పుడు ఏంటంటే డబ్బింగ్తో పాటు నా మొక్కుబడులు ఎక్కువ ఉన్నింది. ప్రీ రిలీజ్ నా మొక్కుబడులు ఎక్కువ ఉన్నింది నాకు, నా వైఫ్కి. సో వేరే వేరే గుడ్లకి వెళ్ళడం మేము, అండ్ మీరు చూసింటారు వెళ్ళినటువంటి. సో దట్ వాజ్ అనదర్ రీజన్. సో నౌ వీఆర్ ఆల్ గోయింగ్. ఇప్పుడు నేను అలా టీజ్ చేస్తుంటాను కానీ దట్. అండ్ వంశీశేఖర్ తెలుసు నాకు, బ్రదర్స్ లాగా ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళందరూ బ్రదర్స్. సో నేను వాళ్ళ మీద మేము సెటైర్లు వేసుకోకపోతే మేము వేసుకుంటాం, నా బ్రదర్ వదిలేసి వెళ్తారా అనుకుంటూ టీజ్ చేస్తుంటారు. సో అంతకంటే ఏం లేదండి. మొత్తానికి మంచి సక్సెస్ కొట్టారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డేవిడ్ రెడ్డి గురించి చెప్పాలి నెక్స్ట్ మీకు. అవునా, డేవిడ్ రెడ్డి ఏంటి చెప్పండి అసలు. అది పీరియడిక్ సినిమా నాది. పీరియడిక్ అండి. 1897 నుంచి 1922 మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. అండ్ స్టూడెంట్ లీడర్ లాగా ఏంటది? 3 రెజిమెంట్, చెన్నై రెజిమెంట్, హైదరాబాద్ రెజిమెంట్ అండ్ ఢిల్లీ రెజిమెంట్, ఈ మూడిట్లో జరిగే ఆ టైం పీరియడ్లో చెన్నై రెజిమెంట్, హైదరాబాద్ రెజిమెంట్ అండ్ ఢిల్లీ రెజిమెంట్, ఈ 3 రెజిమెంట్లో జరిగేది. ఈ టైం పీరియడ్లో ఈజ్ అ ట్రబుల్ ఫర్ గాంధీ, ఈజ్ అ ట్రబుల్ ఫర్ బ్రిటిష్. గాంధీజీకి ట్రబుల్ అయ్యి బ్రిటిష్కి ట్రబుల్ అవుతున్నావు. ఎందుకు అలా ట్రబుల్ అయినట్టయితే సినిమా అనమాట. సో అండ్ ఆ మెయిన్ హుక్ పాయింట్ మీ చెవులో చెప్తాను వెళ్ళేటప్పుడు, అది యూ విల్ లవ్ ఇట్. హుక్ పాయింట్ చెప్తే ద ఎక్సైటింగ్ పార్ట్ ఇస్ ఒక బీభత్సమైన ఇప్పుడున్న ట్రెండ్, ఒక రా యాక్షన్ ఫిల్మ్. ఆ పీరియడ్లో జరిగినంత యాక్షన్ ఏది లేదు. జరిగితే ఏంటంటే డైరెక్టర్ గారు ఈ విజువలైజ్డ్ ఇట్. అండ్ ద టెక్నీషియన్స్, ఇప్పుడు నిన్నటి వరకు పర్మిషన్ లేదు, ఈరోజు మీ దగ్గరకు వస్తున్నానంటే సార్ డైరెక్టర్ గారితో మాట్లాడితే సార్ ఆయన అడుగుతాడు. సో ఆయనకి ఏదో ఒకటి చెప్పినట్టు లేదన్నా లేదండి మీరు ఓపెన్ అయిపోయింది సార్, ప్లీజ్ టెల్ ద టెక్నీషియన్స్ నేమ్ అన్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే రవి బస్రూర్ గారు ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. అండ్ అలా ఉజ్వల్ గారు కూడా ఈజ్ ఆన్ బోర్డ్ యాజ్ ఎడిటర్. అండ్ ఈవెన్ కెమెరామ్యాన్ సార్ వచ్చేసి మన బల్గం డిఓపి సార్, హీఈస్ ఆన్ బోర్డ్. అండ్ వెరీ స్ట్రాంగ్ ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర నుంచి ప్రతిదీ ఒక స్ట్రాంగ్ టీమ్తో ఎవ్రీబడి స్క్రిప్ట్ని చూసి వచ్చారండి. అండ్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ ప్రతి కానీ థ్యాంక్ యూ సార్. స్క్రిప్ట్ని నమ్మి ఆల్ ఆఫ్ యూ కేమ్ ఫార్వర్డ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ ఆల్, లుకింగ్ ఫార్వర్డ్. సో దిస్ ఇస్ వన్ సెటప్ అండి, వెరీ ఎక్సైటింగ్. అండ్ డిసెంబర్ నుంచి షూట్ వెళ్తుంది మాకు. సింగిల్ లైన్లో చెప్పాలంటే ట్రబుల్సమ్ క్యారెక్టర్. అవును, గాంధీకి బ్రిటిష్ వాళ్ళకి. అవును, మీలాగే అందరికీ ట్రబుల్సమ్ క్యారెక్టర్. నేను మీకే ట్రబుల్ పెడుతుంటాను, మరో మీ హైపర్ యాక్టివిటీతో అందరికీ ట్రబులే. ప్రేమ వచ్చినా ఏది వచ్చినా అంటారా? ఏది తట్టుకోలేవు. కానీ మీరు తట్టుకుంటారు. అలవాటైపోయిన ప్రాణం అంటారు. అంతే కదా. సార్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమాలు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి క్యారెక్టర్లు ఎంచుకోండి. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.